ఉన్నారు సార్. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ అన్న. ఆరోగ్యం బాగా లేకున్నా కాలుకు అలా జరిగిన ఇది నిత్యం ప్రజల్లో ఉంటాను ఎట్లా అనిపిస్తుంది? అలవాటైన పని కదన్న. గత 25 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాం. జనంతో ఉన్నాం, జన సమస్యలతోటే ఉన్నాం. అందుకనే జనం ఆదరించారు. మెదక్ లాంటి పార్లమెంట్ సీట్ లోపల ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో కూడా నన్ను గెలిపించడం జరిగింది. సో ప్రజలు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నా శరీరానికి ఇబ్బందులు ఉండొచ్చు కానీ నా మనసుకి, నా పనితీరుకి ఎక్కడ ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో జనం మధ్యలో ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. అంటే చాలామందికి ప్రజలకు ఏంటంటే ఏదైనా అయింది, నాయకులకు ఏంటంటే నెలల దానిక బయటికి రారు. అలాంటి తరుణంలో మీరు ఇట్లా వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? మెదక్ అనేది ఒక ప్రత్యేకమైన పార్లమెంటు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక రకమైనటువంటి వినూత్నమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఎమ్మెల్యేలు. సో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఈ పార్లమెంట్ లోపల సర్పంచ్ చేయాల్సిన పనులు, ఎంపీటీసీ చేయాల్సిన పనులు, ఎమ్మెల్యే చేయాల్సిన పనులు, ఎంపీ చేయాల్సిన పనులు మాకెవరు స్థానికంగా నాయకత్వం, ఎదిగిన నాయకత్వం లేని కారణం చేత ఉన్నటువంటి నాయకత్వం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ఓట్లేసి గెలిపించినాం కదా, మా ఎంపీ గారికి చెప్తే సమస్య సాల్వ్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు అంతంత దూరం నుంచి, కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో కంటే ఇంకా వేరే పనే ఉంటుంది ఒక పార్లమెంట్ సభ్యుడిగా. కాబట్టి ప్రయారిటీ బేసిస్గా వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకే ప్రయత్నం చేస్తాం. అంటే పార్లమెంటు మెదక్ సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఇప్పటి వరకు మీరు గెలిచి ఇప్పుడు ఇన్ని సంవత్సరం దాటిపోయింది దాదాపు, వారికి తీసుకొచ్చిన నిధులు అంటే కేంద్రం నుంచి ఏందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు తెలంగాణలో తెలుగు మీడియా లోపల 1-2 ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తెలుగు మీడియాకి ప్రాప్తించినాయి, ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా కాలం క్రితం, 20 సంవత్సరాల క్రితం నేను కూడా రిపోర్టర్గా పనిచేసిన కాబట్టి ఈ జాడ్యం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. తెలంగాణకి ఏమొచ్చింది, కేంద్రం ఏమి ఇచ్చింది? ఏమిస్తుందన్నా? కేంద్రం ఏమి ఇవ్వకపోతే ఏముంటుంది? రోడ్డు పక్కన పెట్టే చెట్టుకు పైసలు మేమే ఇస్తాము, మేము ఇస్తున్నటువంటి ఎల్ఈడి బుగ్గలు మేమే ఇస్తాము, బాత్రూమ్ కడితే స్వచ్ఛ భారత్ కింద పైసలు ఇస్తాము, ఊర్లో సీసీ రోడ్ వేస్తే ఎన్ఆర్ఈజీఎస్ కింద మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే పైసలు ఇస్తుంది. ఊర్లలో రేషన్ షాపులలో బియ్యం ఇస్తే భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 నెలలకి రేషన్ ఫ్రీగా మొన్ననే అన్ని షాపులలో సప్లై చేసింది. ఒక్కొక్కరికి భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం ఎన్ని కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇస్తుంది. నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టమంటే ఇబ్బంది ఉంటుంది. కేంద్రం ఏమి ఇచ్చిందని అడిగేటువంటి ప్రశ్నని దయించి తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ, తెలుగు మాట్లాడేటోళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ మానుకోవాలి. అంటే ఇప్పుడు మీ నాన్నకి 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకులకి ఏంది చదివిస్తాడు? ఇంజనీరింగ్ చేపిస్తాడు, ఎంబీబీఎస్ చేపిస్తాడు, ఇంకేమైనా చదువుకుంటే చదివిస్తాడు. ఏమి ఇచ్చిండు మీ నాయన నీకంటే? నీకు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ గారి నుంచి కట్టిన ఫీజులన్నీ లెక్క పెట్టాల్సి వస్తాయి. నీ ఊర్లో పోతున్నటువంటి జాతీయ రహదారులకు డబ్బులు ఎక్కడి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉండే, దాదాపు 2% తోటి ఉంటుండే. ఇలా 4.8% దాకా తీసుకొచ్చినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇలా 5000 కిలోమీటర్లు దాటి మేము జాతీయ రహదారులు వేసినాం. ఒక జాతీయ రహదారి వేస్తే కాస్ట్ ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఏమో మేము రూపాయి ఇచ్చినాం, మీరు పావులు ఇచ్చిర్రు, మాకు దిమాగ్ లేని వాళ్ళు చాలా మంది ఈ మధ్యలో ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మేము రాయలేదు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లా ఇవ్వాలనేది మేము రాయలేదు. భారత రాజ్యాంగం కేంద్రం రాష్ట్రాల మధ్యలో సంబంధాలు ఎట్లుండాలి, పన్నులు వసూలు కార్యక్రమం లోపల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి అధికారం ఏముంది, కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారం ఏముంది అనేది చాలా స్పష్టంగా విభజించింది. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యే కంటే ముందు 2014 మే కంటే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చేటువంటి డబ్బులు కేవలం 30% మాత్రమే వచ్చేది. అప్పుడు వీళ్ళందరూ ఏడదొచ్చిరన్న మరి కేంద్రం ఏమి ఇచ్చిందని ఇప్పుడు అడుగుతున్నటువంటి వెధవలంతా అప్పుడు ఏడదొచ్చిర్రు? అంటే అప్పుడు కేవలం 30% మాత్రమే నిధులు వచ్చేటి. ఒక రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి వచ్చింది కాబట్టి రాష్ట్రాల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఎవరు అడగకున్నా 30% ఇచ్చేటువంటి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ని డైరెక్ట్గా 42% పెంచి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఫండ్స్లో 42% రాష్ట్రాలకి విభజన చేసి తిరిగి పంపిస్తూ ఉంది. ఎవరు అడగకముందే మేము 12% పెంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో 30% 42% పెంచినాం. మేము ఇంత 12% పెంచినాం. మీరు పొద్దుగలేసి ఏ తెలుగు పేపర్ అయినా చదువురు, మీకు నచ్చిన పేపరు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది 1000 కోట్లు, 12,000 కోట్లు, ఈల పేపర్లో కూడా ఉంది 12,000 కోట్లు అప్పు తీసుకుందని. ఏడికెళ్ళి వస్తున్నాయన్నా ఈ అప్పులన్నీ? ఏదో మేము ఇచ్చినాం అని మాట్లాడతారు కొందరు తలకు మాసిన ఎదవలు. రేపు రంగారెడ్డి జిల్లా వాడు అదే అడుగుతాడు, మా సంగారెడ్డి జిల్లా వాడు అదే అడుగుతాడు. అరే ఆదిలాబాద్కి వెళ్ళి రూపాయి వస్తలేదు తెలంగాణకి, మొత్తం పైసలు రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి వస్తున్నాయి, రిజిస్ట్రేషన్ చేస్తే లేదా కంపెనీలకి వెళ్ళి సంగారెడ్డి జిల్లాకు వస్తున్నాయి, వచ్చిన పైసలన్నీ సంగారెడ్డికి రంగారెడ్డికే పెట్టుండ్రి, నువ్వు ఎట్లా తీసుకుపోతావు? రేపు మేడ్చలోడు అడ్డం తిరిగిండు అనుకో,
ఏడికెళ్ళి ఇస్తావు తెలంగాణ బడ్జెట్కి వెళ్ళి. అందుకని తెలివి తక్కువ మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేయొద్దు అనేది తెలుగు మీడియా మిత్రులకి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఎక్కువ కేటాయిస్తున్నారు. ఇది మన రాష్ట్రం అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళినా నిధులు కేటాయించడం ఒక ముఖ్యమంత్రి ప్రకటించారు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఆడలేక మధ్యలోడిందంటే నేనేం చేయలేనన్నా. నేను ఒక ఎంపీగా 6 రోజులు అయింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాసి, ఏమని, ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ వాళ్ళకే కాదు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి 40% ఇస్తారు కదా, మరి ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉన్నాం, మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాం. మా దగ్గర కూడా కార్యకర్తలు వస్తారు కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వస్తారు కదా. ఇచ్చినవా నువ్వు? ఎంపీలకు కోట అంటూ ప్రత్యేకంగా ఇచ్చినవా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చినవా? అందుకని నేనేమంటున్నాను, బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఎక్కువ డబ్బులు తీసుకుపోతున్నారు అని మాట్లాడే నైతిక హక్కు అటు టీఆర్ఎస్ నాయకులకు కానీ ఇటు కాంగ్రెస్ నాయకులకు కానీ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళ టీఆర్ఎస్